ప్రోగ్రామ్ లో మనకు వచ్చింది 2000. రే బిడహరి, ఇదిగో 500 ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్మెంట్ కట్టి, ఈ 500 బట్టల షాప్ వాడికి, ఈ 500 హోటల్ వాడికి, అలాగే మిగిలిన 500 పెట్రోల్ బంక్ వాడికి. మరి గౌడి గేదెల గంగయ్యకి అడ్డగడ్డి కట్టకపోతే అడ్డమైన గడ్డి పెడతాడు కదా. ఇద్దాం, మనం ప్రోగ్రామ్ పట్టమని ఇద్దాం. ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది, నిన్ననే పేపర్లో చూసా. మన లాంటి సీదా సాదా పేద కళాకారులను ఆదరించడానికి కళల పాలిట కల్పతరువు రంగారావు గారు అవతరించారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని బతిమాడతా. హే కళానిధి, నా పాలిట దయానిధి, గోడ దాటి వస్తున్నావు? మిమ్మల్ని కలుసుకోవడానికి సార్. ఏం గేట్ తీసుంది కదా? రహస్యం చెప్పాలంటే గోడ ముక్కలు కదండి. మహానుభావ, కాలమే పడతాడు జోడు కొట్టాడు కాదండి. మహానుభావ, మహాప్రభు, తమ అమెరికాలో, జపాన్ లో, సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రోగ్రాంలు ఇప్పించి అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నారని తెలిసింది. మహానుభావ, మేము 4 పేద కళాకారులు ఆకలితో నకరకలాడుతూ బాధపడిపోతున్నాం. మాకు ఒక్క ప్రోగ్రాం ఇప్పించండి. చూడండి, ప్రయాణ ఖర్చులు మీయి, భోజన ఖర్చులు మాయి, లైటింగ్ ఖర్చులు మీయి, మైక్ ఖర్చులు మాయి. ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బేకయ్యా. ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు. ఇది ఇల్లే కదా సార్? ఓ అవును కదా, ఆఫీస్కి వచ్చి కనపడి చెప్తాను. ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా? మహాప్రభు, ఒక్క ప్రోగ్రామ్ ఒక్కగే కానంటే కుక్కను వదిలేస్తాను, పిక్కలాగేసి. వద్దు బాయ్. పెట్రోల్ అయితే బాగా అయిపోతాను. ఆ సంచితో వెళ్లే వాడికి ఏమైతే ఇప్పిస్తానన్నారు అవన్నీ నాకే ఇప్పించండి. వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను. కోడి కొక్కురోకు అంటే తెల్లవారబోతుంది అని అర్థం, ఆవు అంబా అంటే ఆకలేస్తుంది అని అర్థం. కానీ ఇలా కీ కీ కూకు అంటూ వైలంతో